ఆ 400 ఎకరాలు సర్కారువే. న్యాయస్థానంలో భూమికి సంబంధించిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. భూమి వేలంతో హెచ్సియుకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. వేలంతో ఇప్పుడు హెచ్సియుకు నష్టం ఉంటుందా లేదో తెలియదు, కానీ ఈ భూములు అమ్ముడు ఏందనేది అంటే అసలు విషయం. ఇప్పుడు ప్రభుత్వానికి పైసలు కావాలనుకుంటే భూములు అమ్మాలనా? ఇప్పుడు కేసీఆర్ అదే పని చేసినాడు, మరి మీరే అదే పని చేస్తే ఎందుకన్నట్టుగా భూములన్నీ అమ్మాయి అయిపోయిన తర్వాత ఏమమ్ముతారు? ఇంకా మొత్తం భూములన్నీ అమ్ముకున్న తర్వాత ఏమమ్ముతారు? అప్పుడు హద్దుల నిర్ధారణే జరగలేదు, సర్వే చేశామని చెబుతారా? బౌండరీస్ను ఒప్పుకున్నట్లు టీజీఐఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదం. టీజీఐఏసీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాలక మండలి తీర్మానం లేకుండా భూ బదలాయింపు కుదరదు. 400 ఎకరాల వర్సిటీ భూములు వేలాన్ని నిలిపివేయాలని చెప్పేసి హెచ్సియు రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ అంటా ఉన్నాడు. చూసుకోరిగా అటువంటిది ఏం జరగలేదు, హద్దుల నిర్ధారణే జరగలేదు, ఇష్టం వచ్చినట్టుగా అట్టెట్లా చేస్తారని చెప్పేసి అక్కడ అంటుండ్రు, రిజిస్ట్రార్ అంటుండు. గ్రీన్ మర్డర్కు పాల్పడుతుండ్రు. హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే 400 ఎకరాల స్థలాన్ని నాశనం చేస్తుండ్రు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిప్పుతున్నారు. నెమళ్ళు సాయం కోసం అర్థించడం వినిపిస్తుంది. రాహుల్ గాంధీ స్పందించాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక సీఎంకు మానవత్వం లేదా? హెచ్సియు భూముల రక్షణకు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళను గొడ్డును బాదినట్టు బాదుతారా? ఇదేం పాలన? కేఏ పాలకు అప్పగించినా చేస్తాడు కదా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు.